నా వెనుక వీళ్ళంతా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఆశా కార్యకర్తలు వివిధ డిస్టిక్ల నుంచి వచ్చిండ్రు. కోటిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దగ్గర వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని వాళ్ళు ముఖ్యంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. చాలామందే ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారంట. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. అందులో భాగంగా ఒక 5 డిమాండ్లే ఉన్నట్టున్నాయి. 18,000 ఫిక్స్డ్ వేతనం వెంటనే ఇవ్వాలనేది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ వచ్చేసి మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగం భద్రత కల్పించాలి. ఇక మూడోది వచ్చేసి ఏఎన్సీ టార్గెట్ వెంటనే ఎత్తివేయాలనేది మూడోది పెట్టుకున్నారు. ఇక ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను వెంటనే భర్తీ చేయాలనేది నాలుగోది. తర్వాత ఐదోది బిఎల్ఓ డ్యూటీల నుండి ఆశాలను మినహాయించాలనేది ఐదో డిమాండ్గా పెట్టుకున్నారు. ఇక ఆరో డిమాండ్ ప్రభుత్వ పథకాలని ఆశాలకు వర్తింపజేయాలనేది ఆరో డిమాండ్గా పెట్టుకున్నారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఈ కార్యక్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కోటిలో ఉంటుంది. ఇది చాలామంది ఆశా కార్యకర్తలు ఇక్కడ వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదు. అంటే వీళ్ళు మీకు గమనించరో లేదు, గ్రామాలల్లో వీరు ఆరోగ్య కార్యకర్తలు, వీళ్ళు ఆశా కార్యకర్తలు, మీరు పిన్ టు పిన్ వీళ్ళు అన్ని రకాలుగా వర్క్ చేస్తూ ఉంటారు. చాలా బర్డెన్ కూడా ఉంటుంది. మరి వీళ్ళ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ దగ్గర ఎవరు మాట్లాడతారు? ఇక్కడ మాట్లాడతారు. చెప్పండి అమ్మా, ఏంది మీ డిమాండ్? మా డిమాండ్ ఏంటంటే, మేము పారితోషికానికి వచ్చకుండా పరిభారం పెంచుతున్నారు. మాకు ప్రెగ్నెన్సీ ఏజెన్సీ టార్గెట్లని ఎవరు పట్టించుకోని రీతిగా డిపార్ట్మెంట్ లో ఎవరు లేదు. మాకున్న పని భారము 1000 పాపులేషన్లకి మీరు ఉచితంగా వచ్చిన అన్నారు, కానీ ఇలా పరిభారం పెరుగుతుంది. ఏఎన్సీ టార్గెట్లు కూడా నువ్వు ఎందుకు పడుతున్నావు అమ్మా, నీకు 10,000 వేస్ట్ అమ్మా, నీకు అవసరమా లేదమ్మా, అసభ్యకరంగా మాటలు అంటున్నా కూడా పడుకుంటూ ఆ 9,000 జీతంతో ఎన్నో కష్టాలు పడుకుంటూ ఉంటున్నాం మేము. కానీ మమ్మల్ని ఎవరు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మేనిఫెస్టోలో పెట్టి 18,000 జీతం ఇస్తున్నాను, ఇంతవరకు ఇవ్వలేదు. ప్రతిదీ మేము ఏం రిపోర్ట్ లేదు. ఒక ఏఎన్ఎం మా మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎంతమంది డిపార్ట్మెంట్లు ఎంతమంది పెరుగుతున్నా మాకైతే పనిభారం పెరగట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే అన్నారో తిరిగి మాకు అవన్నీ అమలు చేయాలని మా యొక్క కోరిక, మా డిమాండ్స్ తగ్గకుండా మాత్రం ఎదుర్కొన్న నిరోధక సమ్మెలో మేము పాల్గొంటామని మీకు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అడుగుతున్నాం. 18,000 అడుగుతున్నాం. మాకు పనిభారం పెరుగుతుంది, మాకు పెరుగుతుంది, ఏమి ఇస్తలేరు. ఏఎన్సీ టార్గెట్ల పరితో మాటలతోటి ఏఎన్సీ అనే టార్గెట్ తోటి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ఓపీ డ్యూటీలు 9 గంటల నుంచి ఏఎన్ఎం తీయదు. మేము ఒక పని మనుషులు లెక్క పనిచేస్తున్నా కూడా మాకు ఇంతవరకు ఏది లేదు. దయచేసి ముఖ్యమంత్రి వర్గాలు ఇప్పటికైనా తిరిగి మమ్మల్ని గుర్తుపట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యమైన మా డిమాండ్లు, మాకు ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వేతనం. ఎందుకంటే మేమేం అడగలేదు. అడగక ముందుకే రేవంత్ రెడ్డి గారు మాకు మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికోసం మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వస్తూనేమున్నాము, అడుగుతూనేమున్నాము, అన్నీ ఇస్తూనేమున్నాము. ఇంతవరకు అయితే స్పందించలేదు గవర్నమెంట్. మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించలేదు. అదొకటి. రెండోది ఏఎన్సీ టార్గెట్లు పెట్టారు మాకు. ఎందుకంటే ఒక ఆశ నెలకు 2 ఏఎన్సీలు తేవాలి. ఏఎన్సీలు అంటే గర్భిణీ స్త్రీలను అది నమోదు చేయాలి 3 నెలల లోపు. అంటే అది ఇబ్బందికరంగా మారింది ఆశాల దృష్టిలో. ఎందుకంటే ఏఎన్సీలు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్టు దాదాపు డెలివరీ గవర్నమెంట్లో కంటే డబ్బులు వచ్చేటివి. వాళ్ళు ఏం చేసేది, ఖచ్చితంగా నమోదు చేయించుకునేది. ఇప్పుడు అటువంటి సౌకర్యం ఏం లేదు, తీసేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, గవర్నమెంట్కి వెళ్ళే కన్నా అందరు జాబులు చేసుకుంటారు సిటీలో. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కార్డు ఉంటుంది, హెల్త్ కార్డు ఉంటుంది కదండి. వాళ్ళు హెల్త్ కార్డు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి పోతే ఏమొస్తుంది, కార్డు చేయించుకుంటే మాకు డబ్బులే వస్తాయి కదా అని ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేట్కే వెళ్తారు. మేము ఎంత కష్టపడి నమోదులు చేసినా కూడా మాకు నెలకు ఒక్కటి కూడా ఏఎన్సీలు కావట్లే. అప్పుడు 20 సంవత్సరాలకు 18 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు అయ్యి 3-4 అన్నారు. ఇప్పుడు 2 గంటల ఒక్కరు కనడమే ఎక్కువ, ఇద్దరిని బలవంతంగా. ఇక ఏఎన్సీ టార్గెట్లు కావాలంటే పెళ్ళిళ్ళు ఇద్దరు చేసుకొని 4 ఏఎన్సీలు కావాలంటే మేము 3 ఆశాలు 6 ఏఎన్సీలు నెలకు గమ్మటి ఎక్కడి నుంచి తెస్తాం. అది ఇబ్బందికరంగా మారింది. ఖచ్చితంగా కాకపోతే మీరు అసలు చేయొద్దు, మీరు ఆశాలను తీసేస్తాం మేమని బెదిరిస్తారు మమ్మల్ని. ఏఎన్సీ టార్గెట్ చేయమంటారు. ఏఎన్సీలో ఒక నెలకు 2 అవుతాయి, ఒక నెలకు 1 అవుతుంది, ఒక నెలకు అసలు ఉండట్లే. పని ఒత్తిడి పెరిగింది. ఏఎన్సీ టార్గెట్లతోటి మస్తు ఇబ్బందికరంగా మారింది. ఆశాలు మస్తు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఏఎన్సీలు అయితే మాకే లాభం. ఎందుకంటే ఏఎన్సీ తోటి డెలివరీ వస్తుంది, డెలివరీ తోటి పిల్లలకు ఇమ్యునైజేషన్ వస్తుంది. అది మాకే మంచిది. మాకు ఏఎన్సీ దొరికితే మేమేం వదిలిపెట్టాము, కానీ లేనిది ఏం తెస్తాం. అసలు లేని పరిస్థితి. ఖచ్చితంగా కావాలంటే అప్పుడు ఎందుకు అయినాయి మీకు, ఇప్పుడు ఎందుకు అయితే లేవని అడుగుతారు. ఇక్కడికి వస్తున్నామో మిమ్మల్ని ఎవరమ్మా అన్నారమ్మా అంటారు. జాబ్ చాట్లో లేని పనులన్నీ చేయిస్తారు, మాతోటి సర్వేలు చేయిస్తారు, ఖచ్చితంగా ఎన్సీడీ సర్వే ఆన్లైన్ కొట్టిస్తారు. ఇవన్నీ పోను
మళ్ళీ మీదికి వెళ్ళి ఏఎన్సీ టార్గెట్లని మీ జీతాలు మీకు ఎక్కువ వస్తలేవా అని ఖచ్చితంగా నైట్ డ్యూటీలని ఖచ్చితంగా డెలివరీలు తీసుకుపోవాలని మేము డెలివరీలు తీసుకుపోతాం పొద్దున్న 24 గంటలు తీసుకుపోయినాక కూడా పొద్దున 9 గంటల నుంచి 4 గంటల వరకు మీరు సబ్ సెంటర్లలో ఉండాలి టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాలి మాతోటి సిస్టర్లతోటి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీపై పని ఒత్తిడి ఎక్కువ పెరిగింది. పని ఒత్తిడి ఎక్కువైంది. ఎందుకు చేయరు వాళ్ళు? జీతం తీసుకుంటారు కదా, ఖచ్చితంగా మీరు చేయించాలనో మా వాళ్ళకి చెప్తారు. మేము ఇక్కడికి వస్తున్నామో ఎందుకంటారమ్మా మీరు సర్వేలు చేసేటోళ్ళు, మీరు మోటివేట్ చేసేటోళ్ళు మాకు ఇక్కడ చెప్తారు. అంటే మమ్మల్ని తీసుకున్నది కూడా మోటివేట్ చేయడానికే తీసుకున్నారు. మమ్మల్ని ఏమో 9 గంటల నుంచి 4 గంటల వరకు డ్యూటీ చేయమని తీసుకోలే. ఇప్పుడు ఏమంటున్నారంటే ఖచ్చితంగా చేయాల్సిందే, మీరు 9 గంటలకు రావాలి, 4 గంటల దాకా మా దగ్గర మాతో ఉండాలి ఆఫీసులలో అంటారు. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఫైనల్గా మీరు? మేము ఫైనల్గా మాకు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వేతనం ఖచ్చితంగా అమలు కావాలి. ఎందుకంటే భర్తలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఆశాలల్లో, పిల్లలు ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బతకాలంటే 9,000తో బతకడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే అది వరకు ఆశాలు 4 రోజులు డ్యూటీ చేసి 4 రోజులు పనికి వెళ్ళేటోళ్ళు బయటికి. ఇప్పుడు పోవద్దంటారు. గవర్నమెంట్ పథకాలు మొత్తం కట్ చేసిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వర్తించవు మీకు, గవర్నమెంట్ జాబు మీద అంటారు. మరి గవర్నమెంట్ అది కనీస వేతనం, పనికి పారితోషికం మాకు ఇచ్చేది. మరి గవర్నమెంట్ వేతనం అవుతుందా? దానికి మాకు ఇందిరమ్మ ఇల్లు రాదు అని కట్ చేస్తారు. పెన్షన్లు రావు మీకు ఆశాలు ఉన్న వాళ్ళకని కట్ చేస్తారు. ఎందుకంటే మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ పథకాలు మొత్తం వర్తించాలి. ఆరోగ్య బీమా కావాలి, ఏఎన్సీ టార్గెట్లు ఎత్తేయాలి, 18,000 కనీస వేతనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వేతనం అమలు కావాలి. మా డిమాండ్ అందుకోసం వచ్చినాం. మంచిర్యాల నుంచి ఎప్పుడు బయలుదేరారు మీరు అసలు? మార్నింగ్ 3 o'clockకి లేచి బయలుదేరినాం. మా హక్కుల కోసం మేము సాధించుకోవడానికి వచ్చినాం. మాకు జీతాలు సరిగ్గా రావట్లేదు, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు డ్యూటీ అదేంటి ఏఎన్సీల టార్గెట్ అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. దానికోసం మేము మాట్లాడదామని వచ్చినాం. ఏఎన్సీలు మాకు నెలలో ఇన్ని ఉండాలి అని మాకు ప్రాబ్లమ్స్ అవుతాయి, అవి దొరకట్లేదు, జీతాలు వేయడం లేదు. టీబీ వాళ్ళను వాళ్ళ ఉమ్మిన దాని డబ్బాని పట్టుకొని పోవాలి, ఇట్లా బీపీ షుగర్ వాళ్ళను ఇట్లా ప్రతి ఒక్క సర్వేకి అన్నిటికి మమ్మల్ని వాడుకుంటారు కానీ మాకు దానికి తగ్గ వేతనం ఇవ్వట్లేదు. 18,000 అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచెల్లే మేము అడుగుతున్నాము. తను ఇంతో కొంత పెంచడు, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఇంత కూడా పెంచట్లేదు మాకు. మేము ఎన్నిసార్లు వచ్చినా అసలు 9,700. ప్రభుత్వం చెప్పి హామీ ఇచ్చినాకనే మేము ఓట్లు వేసినాము, వచ్చినాక మాకు ఏమి ఇవ్వట్లేదు. ఇక మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇన్నిసార్లు తెప్పించుకుంటుంది. ధర్నాకు కూడా రానియట్లేదు, ఎక్కడే అక్కడ ఆపేస్తాండ్రు. ఏం ప్రభుత్వం ఏమో అర్థం కావట్లేదు. దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. ఆయన మేనిఫెస్టోలో పెట్టినట్టు ఆయన చెప్పిన ప్రకారమే మేము అడుగుతున్నాము. మేమేమో గొంతమ్మ కోరికలు అడగట్లేదు. దానికోసం అందరికి ఇచ్చినాము, మా మెడికల్ ఆఫీసర్కి ఇచ్చినాము, మా డిఎంహెచ్ఓ సార్కి ఇచ్చినాము. మేము అందరికి ఇచ్చే ఇక్కడికి వచ్చేసినాం. మా డిమాండ్లు మాకు సారు ఫస్ట్ అంటే పదవిలోకి రాకముందు మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తాము, ఈ 9,900 సరిపోవనేసి మాకు మాట ఇచ్చారు. దాని ప్రకారం చేయమని మేము అడుగుతున్నాము. మళ్ళీ మాకు ఏఎన్సీ టార్గెట్లు ఎక్కువ అవుతున్నాయి, చాలా మంది ఆశల ఇబ్బందులకు గురి అవుతున్నారు. అంటే గర్భిణీ దొరకకపోతే ఆశ ఏం చేయదు, ఎవరు ఏం చేయరు సార్. కాకపోతే ఏఎన్సీ అంటే గర్భిణీలు 1000 మంది జనాభాకు 2 ఉండాలి, 2 ఉంటారు అని గవర్నమెంట్ రూల్. అయితే 2 గర్భిణీలు దొరకకపోతే ఆశ పని చేయనట్టు. అట్లా అని మేము ఏఎన్ఎంతో సహా మేము వెళ్తాము, కానీ వాళ్ళు ఒక్కొక్కరు అందరూ వేరే సిటీకి వెళ్ళిపోయిన వాళ్ళు మాకు రెస్పాండ్ కాక దొరకరు. కొన్నిసార్లు కొంతమందికి దొరుకుతారు, కొంతమందికి దొరకకపోవచ్చు. ఒక నెల 4 కూడా ఉంటాయి మాకు. 4 ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు మెచ్చుకోరు, కానీ ఒక నెల అసలుగా ఉండకపోతే మాత్రం మమ్మల్ని టార్గెట్ చేసి చాలా మంది ఆశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మేము ఈ ఏఎన్సీ టార్గెట్లు ఎత్తేయాలి, మా జీతాలు పెంచాలి, మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇవి 3 సార్ మా ముఖ్యమైన డిమాండ్స్. ఆ తర్వాత ఇక సారు
మాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని అడుగుతున్నాము. అయినా ఇన్నిసార్లు ధర్నా చేసిన ఆడవాళ్ళని కూడా మమ్మల్ని గుర్తించకుండా మమ్మల్ని ప్రతిసారి రోడ్ ఎక్కిస్తున్నారు. మా గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని మేము ఆలోచన చేస్తున్నాం సార్. ప్రభుత్వం అంటే పరిస్థితి బాగలేదంటే ఇప్పుడు అందరికి ఇస్తున్నారు కదా సార్, లక్షల లక్షల జీతాలు తీసుకునే వాళ్ళకు ఇస్తున్నారు కదా. మా 10,000 కాడికి 9,000 కాడికి వచ్చేసరికి ఆలోచన చేస్తున్నారు. మేము 20 సంవత్సరాల నుంచి ఇదే జీతంతో ఎవరు పని చేస్తారు? అందరికి ఉన్నాయి కదా, వాళ్ళకు దిగిపోతే వస్తాయి, చనిపోతే వస్తాయి, ప్రతి దానికి వాళ్ళకి లాభం ఉంటది. కానీ మేము చనిపోయినా మాకు ఏం లేదు, ఉద్యోగం మానేసినా ఏం లేదు, మాకంటూ ఏది గుర్తింపు లేదు అసలు పనిలో. అందుకోసమే మాకు చనిపోయినా మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగుల గుర్తించి మాకు జీతం పెంచాలని మా కోరిక సార్. అన్న మేము ఒక దగ్గర ఇందాక మాట్లాడా ఏం చేస్తున్నాం, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి 18,000. ఫిక్స్డ్ వేతనం ఇచ్చే వరకు మేము ఎంతకైనా సిద్ధమే చేయడానికి, ఎంతకైనా తెగాయించుతాం, ఏమైనా చేయగలుగుతాం. ఎందుకంటే మాకు అంత బాధాకరంగా ఉన్నది. ఒక ఆడపిల్ల జాబ్ చేసి తెచ్చేది ఎంత? 9,900. మరి వేరే పని చేసుకొని తెలియదు. ఇప్పుడు ఇంట్లో భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నా సక్రమంగా లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలను చదివించుకోవడానికి అయితే ఎంతో కొంత కావాలి కదా, మాకు సరిపోతలేవు. 9,900 వస్తుంది. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఒక 2-3 నెలలు జీతాలు ఆగినాయి ఒక్కొక్కరికి. అదే రెగ్యులర్ గా కొన్ని చోట్ల మా దాంట్లో కూడా మా పిఎస్సీలో 50 మంది ఉంటే 10 మందికి వాళ్ళేది. మొన్న అంతకుముందు ఒకసారి 10 మందికి వాళ్ళే. డబ్బు లేదని వదిలించుకుంటే ఎట్లా? ఏదో రకంగా మాకు న్యాయం చేయాలి కానీ అన్యాయం చేస్తే ఎట్లుంటది? మేము పని చేయకపోతే మేము అడగకపోతే మేము ఖచ్చితంగా పని చేస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రతి పనికి పర్మిషన్ అడుక్కొని మేము ఇంత దూరం వస్తున్నాం. పనులు డుమ్మ కొట్టేటోళ్ళం కాదు. ఏ పనికైనా ఆశా వర్కర్ కావాలి. ఊర్లో డబ్బులు ఇచ్చేటప్పటికి ఆశ కనబడది. ఊర్లో ఏ పనికైనా ఆశ కావాలి, కానీ డబ్బుల కాడికి వచ్చేసరికి ఎవరికి ఆశ కనబడది. మరి మా అదృష్టమా మరి దురదృష్టమా? వైద్య వర్క్ కాకుండా మిగతా వర్క్ లో కూడా మిమ్మల్ని ఎక్కువ వాడుకుంటుండ్రు. బిఎల్ఓలు కూడా వాడుతుండ్రు. అంటే అందరినీ కాదు, కొంత మన సర్ ప్రక్రియలో కూడా మిమ్మల్ని వాడుకున్నారండి. అక్కడ మాకు ఫస్ట్ కోరిక 18,000 ఫిక్స్డ్ సాలరీ కావాలి. బాగా పని భారాలు ఉన్నాయి, అవి తగ్గియాలి. ఆన్లైన్ వరకు కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, చాలా చోట్ల ఆశా వర్కర్లను చేయమంటారు. అది ఆశా వర్కర్ల పని కాదు. ఆన్లైన్ వర్క్ కానీ తగ్గియాలి. ఏన్సీ టార్గెట్ ఉన్నది తగ్గియాలి. అంటే తగ్గియాలంటే మేము మొత్తం పని చేయమని కాదు, పని చేసుకుంటే మేము కొట్లాడతాం. మాకు మాత్రం ఫస్ట్ పాయింట్ ఒకటే, 18,000 ఫిక్స్డ్ సాలరీ కావాలి. వీళ్ళంతా ఆశా కార్యకర్తలు ఫిక్స్డ్ వేతనం మేజర్ గా చెప్తా ఉన్నారు. వాళ్ళు 6 డిమాండ్లు పెట్టుకున్నారు. 6లలో 18,000 ఫిక్స్డ్ వేతనం మేజర్ డిమాండ్ గా చెప్తా ఉన్నారు. తర్వాత ఏఎన్సీ టార్గెట్ అంటే గర్భిణీలను ఒక మంత్ తీసుకుంటే ఆ మంత్లో ఒకరినో ఇద్దరినో కంపల్సరీ నమోదు చేయాలనేది వాళ్ళకు టార్గెట్ ఇచ్చారంట. ఒకసారి ఒక మంత్లో గర్భిణీలు ఉంటారు. మరి ఆ టార్గెట్ ఏందో అర్థం కాని పరిస్థితి. ఒకసారి మీతో మాట్లాడిద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగాం డిస్టిక్ నుండి వచ్చినాం. మా పిఎస్సి మల్కాపూర్. అది మాకు ఏఎన్సీ టార్గెట్ అనేది తీసివేయాలనేసి కొట్లాడుతున్నాం. ఏఎన్సీ టార్గెట్ వల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? అక్కడ ఏఎన్సీ లేకపోవట్లే మాకు జీతాలు వేయడానికి కోసము మా సిస్టర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది నెలకు 2 చేయాలి అని పెట్టేసినారు గర్భిణీలను. అంటే నెలకు 2 గర్భిణీలు నమోదు చేయాలి. లేకపోతేనే కదా మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని జీతం వేయము అది ఇది అని బెదిరిస్తుంది అన్నట్టు మా పై అధికారులు. ఎలికూరు పిఎస్సి నుంచి వచ్చాము. శ్రీరామ్కి సబ్ సెంటర్. మా సమస్య ఏఎన్సీ టార్గెట్లు తగ్గించాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి మాకు. మళ్ళీ ఒక నెల ఏఎన్సీలు ఎక్కువ కావచ్చు, ఒక నెల కాకపోవచ్చు. దానివల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఆశాలు లేని ప్రదేశంలో ఆశాలను పెట్టాలి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలను తీసుకుపోవడానికి అయినా బాలంతలను తీసుకోవచ్చు, విజిట్కి పోవాలన్నా కూడా ఆశ లేని కాడ ఇబ్బంది జరుగుతుంది. 10 నుండి 12 కిలోమీటర్ల దూరం ఒక ఆశ వెళ్ళి డ్యూటీ చేయాలంటే ఇబ్బంది పడుతుంది.
ఆశ లేని ప్రదేశాలకు కూడా ఆశను పెట్టాలి, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి మాకు. దాని గురించే మేము వచ్చింది. ఇప్పుడు మీకు ఏఎన్సీ టార్గెట్ చాలా భారంగా మారింది. అవును, భారంగానే మారింది. ఏఎన్సీ లేకపోతే మాకు జీతాలు ఎట్లా వస్తాయని కూడా మాకు ఒత్తిడి అవుతుంది. అందుకే ప్రతి నెల ఉండాలంటే దొరకట్లేవు కదా. ఓ నెల 1 కావచ్చు, నెల 2 కావచ్చు, నెల 3 కావచ్చు. కానీ 3 ఉన్నా 2 ఉన్నా ఒక్కదానికే వేస్తారు మాకు పారదర్శకం అనేసి. కాబట్టి ఫిక్స్డ్ వేతనం మాకు కావాలి. అంతే. ఏఎన్సీ టార్గెట్ లో 2 గర్భిణులను నమోదు చేయాలని చెప్తున్నారు కదా నెలకు. కనీసం 2 ఎంతమంది? కనీసం 1000 జనాభాకి 2 ఏఎన్సీలు 2 పిఎన్సీలు కావాలంటున్నారు. మాకు కావట్లేవు అలాగా. ఆ 1000 జనాభాలో ఎవరు గర్భిణి కాలేదు అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి? అదే ఇబ్బంది అవుతుంది మాకు. ఇబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. జీతాలు వేస్తలేరు. మరి జీతాలు ఎత్తలేరు కదా. మాకు పనిని బట్టి పారదర్శకం. ఏఎన్సీ లేకపోతే మీకు జీతం వేయమంటున్నారు. దానికి ఏఎన్సీ ఉంటేనే ఏఎన్సీకి వేస్తాం అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ కావాలంటే మేము చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం, డెలివరీ చేపిస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాద్ డిస్టిక్ నెల్లికుదురు పిఎస్సి నుండి వచ్చాము. సమస్య ఏంది? మాకు ఏఎన్సీ టార్గెట్లు తీసివేయాలి సార్. ఫిక్స్డ్ వేతనం చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. గ్రామంలో ఎక్కువ మంది జనాభా ఉన్నా ఒక్క ఆశానే పనిచేస్తుంది. ఇంకా కొత్తగా ఆశాలను కూడా నియమించాలి. మేము ప్రతి ఒక్క పని మేమే చేస్తున్నాం, కానీ మమ్మల్ని గుర్తించడం లేదు గవర్నమెంట్. ఈ బీపీ షుగర్ పేషెంట్లకు కూడా మేమే మెడిసిన్ ఇస్తాం. ప్రతి టార్గెట్ ను మాకు ఫస్ట్ మెయిన్ టార్గెట్ తీసేయాలి సార్. మీ ఆశాకర్తలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయా? అంటే ఇందిరమ్మ, రేషన్ బియ్యం వస్తాయా? కొన్ని దిక్కులా రావట్లేదు సార్, కొన్ని దిక్కులా వర్తిస్తున్నాయి, కొన్ని దిక్కులా అవి కూడా బంద్ చేస్తారు. మీరు గవర్నమెంట్ పనే చేస్తారు కదా, ఉద్యోగస్తులే కదా. కాదు కానీ అలా అంటారు ఊళ్ళో గ్రామస్తులు, అలా అని రానివ్వకుండా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు 6 డిమాండ్లు పెట్టుకున్నారు. ఏఎన్సీ టార్గెట్ వీళ్ళకి గుది పండుగ మారిందంట, అంతేనా? అంటే ఒక మంతులా 2 గర్భిణులు నమోదు చేయాలంట. ఒకవేళ నిజంగా గర్భిణులు లేకపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు 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 ఈ ఏఎన్సీ టార్గెట్ వల్ల మీకు వస్తున్న ఇబ్బంది ఏంది అక్కడ? మళ్ళీ నేను చెప్పనా చెప్పమ్మా, ఎందుకు నవ్వుతారు? మీ సమస్య చెప్పుకోనికనే కదా వచ్చింది. ఏఎన్సీ టార్గెట్ వల్ల మాకు ఇబ్బంది ఏంటి అంటే అందరూ ఊర్లో పెళ్లిళ్ళు చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. అందువలన మాకు అంగన్వాడీ ఫుడ్ ఇవ్వడానికి కష్టం అవుతుంది. వాళ్ళని రమ్మంటే మేము రాము, మేము ఇక్కడే నమోదు చేసుకుంటాము, మాకు అక్కడికి వస్తే ఏమి చెందట్లేదు, అందుకే మేము ఎక్కడ ఉన్నాం అక్కడే ఉంటాం, మేము ఊర్లోకి రామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీరు నేను చాలా మందితో మాట్లాడించిన కూర్చేటండి. ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్ లో నెలకు 2 గర్భిణులు నమోదు చేయాలన్నా పక్కా చేయాలి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నెలలో చేయాలి కదా, కనీసం 2నే. ఇప్పుడు 2 కూడా మీకు 1000 మందిలో మీకు ఇచ్చిన టార్గెట్ 2 లేరు అనుకో, ఏంది పరిస్థితి? ఏంది పరిస్థితి అంటే లేచి నిలబెడతారు. మీరేం చేస్తున్నారు, మీరు డ్యూటీ ఏం చేస్తున్నారు, డ్యూటీ చేయకపోతే ఒక లెటర్ రాసియండి, మాకు ఏఎన్సీ లేవు కదా అని. కాదమ్మా, ఇప్పుడు గర్భిణులు లేకపోతే మీరేం చేయాలి? మరి చెయ్యాలి. మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఏం చేస్తారంటే ఏందమ్మా నాకు అర్థం కాదు. మీరు సర్వే, మీరు ఇంటింటికి డోర్ టు డోర్ తిరగట్లేరు. మీరు తిరిగితే ఎట్లయినా దొరుకుతారు మాకు, మీరు ఎందుకు చేయట్లేరు? ఇప్పుడు గర్భిణి అయితే మీరు నమోదు చేస్తారు, మీరు దాచిపెట్టుకున్నారు. అది దాచిపెట్టుకున్నవన్నీ మీరు రిపీట్ తిరిగి సార్ని అడిగినా ఎవరిని అడిగినా వాళ్ళు మీరు ఏమన్నా చేసుకోండి అమ్మా, మాకు టార్గెట్ కావాలి నెల వచ్చేసరికల్లా. 6 ఒక సెంటర్కి 6 ఉంటారు, 6కి 9 కావాలి, 9 ఏఎన్సీలు కావాలి. ఇంకొక సెంటర్కి 8 మంది ఉంటారు, 12 కావాలి. ఇక అట్లా అని చెప్పి వాళ్ళు మాకు టార్గెట్ పెట్టి మమ్మల్ని పిప్పి చేస్తున్నారు వాళ్ళు. ఇది పెద్ద సమస్యనా మీకు? మాగా పెద్ద ఎందుకంటే సంవత్సరానికి 1-2 కూడా పెళ్లిళ్ళు చేసుకోవట్లేరు. ఇది వరకు అంటే ఎప్పుడో ఎడ్డి కాలం కాటన్నా 3-4 అట్లా డెలివరీ అయ్యారు. ఇప్పుడు ఒక్కరి కోసమే చూసుకుంటున్నారు. ఒక్కరిని చూసుకునే సరికి మాకు ఏఎన్సీ టార్గెట్ ఎట్ట దొరికి దొరకదు కదా. దాని గురించి మొన్న గుండాల్లో కూడా ఇదే పరిష్కారం వలన బయటకు వచ్చింది. కోటిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దగ్గరకు వచ్చారు. మీరు ఏం డిమాండ్ చేద్దామని వచ్చారు? ప్రధానంగా ఇదే కాకుండా ఇంకేమన్నా? ఇది కావాలి, ఫిక్స్డ్ వేతనం కూడా కావాలి మాకు. సిస్టర్స్ చేయాల్సిన ఎన్సీడ్ అయితుంది, ట్యాబ్లు అయ్యున్నా పిఎన్సీ విజిట్లు ఇవన్నీ వాళ్ళు చేయాల్సినవన్నీ మాతో చేయించుతున్నారు. అందువలన మాకు మస్తు ఇబ్బంది అవుతుంది, చేయలేకపోతున్నాం. ఏమని అంటేనేమో మీరేం చేస్తున్నారు, మీరేం చెందుతున్నారు, ఊర్లో బట్టి నడు తిరిగి వచ్చేది కదా అని చెప్పి అంటారు. అట్లా మాకు ఇబ్బంది అవుతుంది. నవ్వకండి, సీరియస్ గా చెప్పండి మీ సమస్య. అడ్డగూడూరు పిఎస్ నుంచి వచ్చి
మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఫిక్స్డ్ వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఫిక్స్డ్ వేతనం కావాలి అని మేము కొట్లాడుతున్న డిమాండ్స్ ఉన్నాయి. మరి పని భారం ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఎక్కడక్కడ ఆశాలు కుప్పగూలుతున్నారు, అయినా మాకు గవర్నమెంట్ ఏం స్పందించలేదు. మీరెక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంది మీ సమస్య ఏంది? మాకు ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి, 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తారు, ఫిక్స్డ్ వేతనం చేయాలి. మాకు ఏఎన్సీలతోనే మాకు ఇబ్బంది ఉంది. అదే ప్రధాన సమస్య. అవును సార్. ఒకసారి ఇక్కడ మాట్లాడిద్దాం, ఇంకెవరన్నా ఉన్నారేమో, ఒక 2 నిమిషాలు మాట్లాడిద్దాం. ఇట్లా లాస్ట్ ఉన్నారు. ఖచ్చితంగా మానేపియాలి. మీకు ఏఎన్సీ పెద్ద గుది పండుగ మారినట్లుంది. మీరు నవనికి వచ్చిరా, సమస్య చెప్పుకోనికి వచ్చిరా? ఏఎన్సీ టార్గెట్ వల్ల ఏమి ఇబ్బంది అవుతుంది? మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఏమి ఇబ్బంది అంటే కంపల్సరీ ఏఎన్సీలు కావాలి అని అంటున్నారు. మేము ఎల్ఎంపీ సర్వే చేస్తే మాత్రం ఏఎన్సీలు టార్గెట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? మీరు కరెక్ట్ డ్యూటీ చేయట్లేదా? నెలకు ఎన్ని ఏఎన్సీలు కావాలంట? జనాభాను బట్టి. ఎంత జనాభాకి ఎంత కావచ్చు మీ అంచనా? 1000 జనాభాకు 5 కావాలి, 5, 6, 7 కావాలి. మరి అవుతున్నారా ఇంతకు? కావట్లేదు. మరి ఎందుకు అట్లా పెట్టింది ప్రభుత్వం? ఎందుకు ఏఎన్సీ టార్గెట్ ఎందుకు పెట్టింది అసలు? టార్గెట్ అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు మీ సమస్య చెప్పుకోండి, నవ్వడం కాదు. 1000 జనాభాకు ఒకరు కావాలని అంటున్నారు. ఒక నెల అవుతారు, ఒక నెల గారు కంపల్సరీ కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. వీళ్ళు ప్రెగ్నెంట్లు అంటే మీరేం చేస్తారమ్మా? అంటే ఇప్పుడు ఆ టైంకు మీరు నమోదు చేసుకునే టైంకు ఉండాలి, లేకపోతే ఏంది పరిస్థితి? లేకపోతే కావాలి, కంపల్సరీ కావాలని మనం టార్చర్ చేస్తున్నారు. అట్లా ఇదేం టార్గెట్ అమ్మా? పనికి మళ్ళీ టార్గెట్. ఇబ్బంది అదే కదా. స్ఫోటం కావాలి, టీవీ టార్గెట్లు నెలకు, సంవత్సరానికి. ఓ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడు, బడికి పోతలేడు అంటే మనం తోలుకొచ్చి ఏదో రకంగా కూర్చోబెట్టచ్చు. ఈ ప్రెగ్నెంట్ వాళ్ళు కాకపోతే మీకేం సంబంధం? అదే కదా, నెలకొకటి కావాలి, ఏఎన్సీలు కావాలి. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ కౌన్సిల్ దగ్గరికి ఏం డిమాండ్లతో వచ్చారు ప్రధానంగా? మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, ఏఎన్సీ టార్గెట్లు తీసేయాలి, టీబీ టార్గెట్లు తీసేయాలి. మాకు టార్గెట్లు మొత్తం వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. 2 ప్రధానంగా. ఉద్యోగ భద్రత లేదు, సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఏమీ లేవు. ఏం వస్తలే, అన్ని ఏం వస్తలేవు. ఎందుకు మీరు ప్రభుత్వ ఉద్యోగులే కాదు? అయినా కూడా మీరు చేస్తున్నారు కానీ మమ్మల్ని దేనికి అన్నిటికీ అవాయిడ్ చేస్తున్నారు. మీకేమి ఇబ్బందులు అవుతున్నామ్మా ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ఏఎన్సీ కానీ ఇంకా రకరకాలుగా? 9 to 4 వరకు డ్యూటీ చేయాలని అంటున్నారు. పర్మిషన్లు ఇచ్చు లేదు, సచిన కాడికి వెళ్తామన్నా వెళ్ళనిచ్చు లేదు. ఎక్కడికైనా పర్మిషన్ అసలే ఇయ్యరు మాకు. వాళ్ళైతేనేమో పోతారు, మాకైతేనేమో ఇవ్వరు. ప్రతిరోజు అంతే, మాకు ఎప్పటికి ఇదే ఇబ్బంది. మాకు ఏఎన్సీ టార్గెట్లు వద్దు, స్ఫూటం టార్గెట్లు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి, గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించాలి. అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మాది జూలపల్లి మండలం, చీమలపేట గ్రామం. ఏం ఇబ్బంది అవుతుంది మీకు? అదే సమస్య ఏంది? మాకు 1200 జనాభా, నెలకు 3 ఏఎన్సీలు కావాలి టార్గెట్. నెలకు 1 స్కూటమ్ కప్స్, నెలకు 2 స్కూటమ్ కప్స్, అందులో ఒకటి ఖచ్చితంగా పాజిటివ్ రావాలి. పాజిటివ్ రాకపోతే ఎందుకు కరెక్ట్గా పట్టలేదు అంటారు. మన ఊము, మన పిల్లల ఊమే మనం పట్టడానికి కష్టపడతాం. ఎవరో ఊము పట్టకపోయి మనం అక్కడ పిఎస్సీలు ఇచ్చి టెస్ట్ చేయించి ఇవంతా రిస్క్ ఎందుకు? మాకు ఇట్లా చేసినందుకు కనీసానికి 18,000 ఫిక్స్డ్ వేతనం ఉంటే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓపీ డ్యూటీ 9 గంటల నుంచి 4 వరకు ఓపీ డ్యూటీ చేయాలి. మాకు 4 ఉన్నాం, 4 రోజులు పోవాలి, బుధవారం అయిన రోజులు 4 పోవాలి. ప్రతి ఒక్క ఏఎన్సీ హాస్పిటల్కు 8 సార్లు 9 సార్లు తీసుకుపోవాలి. ఒక డెలివరీ కేసు అయితే 3 రోజులు ఉన్నా నేను. ఒక్క డెలివరీ కేసు తోటి 3 రోజులు ఉన్నా. 3 రోజులు ఉంటే డెలివరీ గవర్నమెంట్ డెలివరీ కావాలి. మేము ఇంటికైతే పోయి ప్రైవేట్ డెలివరీ అయితే మేము ఇంటికి వచ్చే మానేసినాం. 3 రోజుల దాకా కేసు తోటి ఆనే ఉండాలి. మాకు ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి, గవర్నమెంట్ డెలివరీ ఖచ్చితంగా చేపిస్తాం కానీ ఈ ఏఎన్సీ టార్గెట్ మాత్రం తీసేయాలి. స్కూటమ్ కప్స్ మేము పట్టకపోవడం కాదు, పిఎస్సీ వాళ్ళే పట్టకపోయి అక్కడ ఇవ్వాలి. వీళ్ళంతా ఆశా కార్యకర్తలు ఏఎన్సీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. టార్గెట్ గర్భవతులు కాకపోతే వీళ్ళకేం సంబంధం అండి? నాకు అర్థం కాదు. పనికి వెళ్ళిన టార్గెట్ కాదా ఇది? కంపల్సరీ నమోదు చేయాలి గర్భవతులు అంటే. కానప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గర్భిణులు కానప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇది మంచి టార్గెట్లు కాదు, ఒక పద్ధతి అయిన టార్గెట్లు, పనికొచ్చే టార్గెట్లు పెడితే బాగుంటుంది.
ఇంతమంది ఇబ్బంది పడతారు. ప్రధానంగా వాళ్ళు చెప్తున్నది అంటే ఏఎన్సీ టార్గెట్ ఇబ్బంది ఉందంట. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని చెప్తా ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. మొత్తం 6 డిమాండ్లు పెట్టినరు. ఏఎన్సీ ప్రధానంగా చెప్తున్నారు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా ఆశా కార్యకర్తలు. తెలంగాణలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దగ్గర వీళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది వివిధ డిస్టిక్ల నుంచి వస్తా ఉన్నారు. చాలా మంది వివిధ డిస్టిక్ల నుంచి తరలి వచ్చింది. ఇంకా వస్తున్నారంట, వేరే డిస్టిక్ల నుంచి వస్తున్నారు. మరి వీళ్ళ డిమాండ్లను ప్రభుత్వం కొంచెం ఏకరువు పెట్టాలి. ఎందుకంటే ఈ ఏఎన్సీ టార్గెట్ వల్ల చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడుతున్నట్లు 100% కనిపిస్తున్నది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దగ్గర వీళ్ళ డిమాండ్లు ఇవే ఉన్నాయి. నేను ఇంట్రోలోనే మొదటిగా వినిపించిన 6 డిమాండ్లు వీళ్ళవి. ప్రధానంగా ఏఎన్సీ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ను అది మంచిది కాదు, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి అందుతలేవు. దయచేసి ప్రభుత్వం వీళ్ళపై దృష్టి పెట్టాలి. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, వీళ్ళు కూడా మీ ప్రజలే, తెలంగాణ ప్రజలే. వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళే. వీళ్ళ గురించి కొంచెం పట్టించుకోవాలి. లేకపోతే వాళ్ళ ఉద్యమం ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయంట భవిష్యత్తు. చూస్తూనే ఉన్నారు మన తెలుగులు.